గత కొన్ని రోజులుగా ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడులోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు పవన్ కళ్యాణ్. అయితే సడన్ గా పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్పై పడుకున్న ఫొటోస్ వైరల్ అవడంతో ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. ఒక హీరోగానే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా చలామణి అవుతున్న ఆయన ఇలా సడన్ గా హాస్పిటల్ బెడ్పై కనిపించడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు పవన్ కేమైంది, ఎందుకు ఆయన హాస్పిటల్ బెడ్పై అలా పడుకుని ఉన్నారు అంటూ పలు రకాల ప్రశ్నలతో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్పై ఉన్న ఫొటోస్ జనసేన పార్టీ అధికారికంగా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ రోజు హైదరాబాద్ అపోలో హాస్పిటల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, ఇతర పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది. రిపోర్ట్స్ పరిశీలించిన తర్వాత వైద్యులు ఆయన ఆరోగ్య నిమిత్తం సూచన కూడా చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ నెల చివరన లేదా మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఆరోగ్యం గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరవుతారు అంటూ రాసుకొచ్చారు. అయితే మొత్తానికైతే ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదని, సాధారణ ఆరోగ్య పరీక్షలు ఆయన నిర్వహించుకున్నట్టుగా తెలిపారు. ఇకపోతే తీర్థయాత్రలకు వెళ్లొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇలా హాస్పిటల్కి వెళ్లి పరీక్షలు చేయించుకోవడంతో ఆరోగ్యం జాగ్రత్త అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు కార్యకర్తలు కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హాస్పిటల్ బెడ్పై చికిత్స చేయించుకుంటున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయంగా తన బాధ్యత నిర్వహిస్తూనే మరొక వైపు ఫ్యాన్స్ ని అలరించడానికి తాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన 3 సినిమాలను త్వరగా కంప్లీట్ చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇక త్వరలోనే హరిహర వీరమల్లు సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా షూటింగ్స్ కంప్లీట్ చేసి శాశ్వతంగా సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పబోతున్నారట పవన్ కళ్యాణ్. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలి. మరొక వైపు అఖిరానందని పవన్ ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ వారసుడు అయిన రిషి మనోజ్ దర్శకత్వంలో ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నారు. ఏదేమైనా అటు త్రివిక్రమ్ వారసుడు, ఇటు పవన్ కళ్యాణ్ వారసుడు ఇద్దరు ఒకే టైంలో ఒకే సినిమా ద్వారా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేయడంపై ఫ్యాన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.